మోండా డివిజన్ పరిధిలోని మదర్ తెరీసా విగ్రహం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ పరిధిలోని రీజ్మెంటల్ బజార్ మదర్ తెరీసా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరబోయిన సంతోష్ యాదవ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభించడానికి సంతోష్ యాదవ్ ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ వేసవి కాలంలో బాటసారులకు ప్రయాణికులకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని, గత 15 ఏళ్లుగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి చలివేంద్రాలను తాను కూడా నియోజకవర్గ వ్యాప్తంగా విరివిగా ఏర్పాటు చేస్తున్నానని, దీనిని ఆదర్శంగా తీసుకొని సంతోష్ యాదవ్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అందరూ స్వచ్ఛందంగా ఇలాంటి సేవలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెంట టెంపుల్ కమిటీ చైర్మన్లు అరవింద్ యాదవ్, గౌరీ శంకర్, వెంకట్రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, కాంగ్రెస్ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మోండా డివిజన్లో సంతోష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రెజిమెంటల్ బజార్లో త్రాగునీటి వాటర్ క్యాంపు ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా గత సంవత్సరం కూడా సంతోష్ యాదవ్ గారు మోండా డివిజన్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరం ఉంది పేద ప్రజలకు, ఇప్పుడే చూశారు మీరు, జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నీళ్ళు తాగడం అంటే అందరూ షాప్లలో వెళ్ళి కొనుక్కోలేరు. వాటర్ బాటిల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వాటర్ క్యాంపులు పెడితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే రోజు రోజు ఎండ పెరుగుతుంది కాబట్టి నీళ్ళు లేకుండా ఎంత ఇబ్బంది. అందరికీ మంచి త్రాగునీళ్ళు, చల్లటి త్రాగునీళ్ళు అందించాలని వారి ఆలోచనకు అభినందనీయులు తెలుపుతూ, ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ అవసరం ఈరోజు ఎండాకాలంలో వాటర్ క్యాంప్తో పాటు మిగతా కూడా నాయకులు ముందుకొచ్చి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఉట్టి ఎలక్షన్ టైంలోనే కాకుండా అనునిత్యం, ఇప్పుడు మొన్న కూడా ఆయన సీసీ కెమెరాలు కూడా మన అంబేద్కర్ నగర్లో కూడా పెట్టాడు. అటు ఎక్కడెక్కడ అవసరం ఉందో వారి వంతుగా వారు ముందుకొచ్చి చేస్తున్నారు. గతంలో కూడా పదవులు ఉన్న వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి వీరే ఇప్పుడు చాలామందికి ఆదర్శమయ్యారు. ఇదే మాదిరిగా ఇది డివిజన్లో వీరు పెడుతున్నారు. ఆ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో కూడా ఫస్ట్ నుంచి కూడా అక్కడ కూడా ఇదే మాదిరిగా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం. గతంలో ఏ విధంగా అయితే గత 13-14 సంవత్సరాలు ఏ విధంగా అయితే క్యాంపులు ఏర్పాటు చేసామో డ్రింకింగ్ వాటర్ క్యాంప్స్, అదే మాదిరిగా కూడా అక్కడ ఎక్కడెక్కడ అవసరం ఉంది నా ద్వారా నేను చేయడం, ఇంకా వేరే లీడర్స్ కూడా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు కూడా పెట్టడం. బోయిన్పల్లి కావచ్చు, తాడ్బంద్ కావచ్చు, కార్ఖానా కావచ్చు, లాల్ బజార్, తిరుమలగిరి, అటు బొలారంలో ఎక్కడ అవసరం ఉన్న పికెట్లో ఎక్కడెక్కడ రసూల్పూర్లో అవసరం ఉందో అక్కడంతా ఏర్పాట్లు చేసి అందుబాటులో తీసుకొస్తాం. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలకు అందరూ ముందుకు రావాలని మీ ద్వారా అందరికీ తెలుపుతున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.